హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే హౌస్ క్లీనింగ్ అండి. అంటే బూజు అంతా క్లీన్ చేసుకున్నాను. నా చిన్న హాల్ అండి ఇది. బాగుందా చూడండి, ఎలా డెకరేషన్ చేసుకున్నాను. బటర్ ఫేస్ ఇవన్నీ డెకరేషన్. ఇవైతే ఈ క్యాండిల్ స్టాండ్స్ అండి, ఇలా పెట్టుకున్నాను. ఇవైతే నా ఫ్రెండ్ చిన్న పుట్టండి, నా ఫ్రెండ్ సుమా అని బెస్ట్ ఫ్రెండ్ తను ఇచ్చారు. అల్లుతారు తను. ఈ పర్సులు అవి ఇలా పెట్టుకున్నాను. కీస్ అన్నీ పెట్టుకోవచ్చండి. ఇదైతే మేక్ కొట్టకుండా ఇలా అరేంజ్ చేసుకున్నాను. కింద అయితే మిషన్ ఇవన్నీ ఉన్నాయి, చాలా హైట్లో ఉన్నాయి అని అక్కడ పైకి పెట్టాను. మాస్కులు అయితే మనం వాడుకునే ముందు కొంచెం డెటాల్తో అలా క్లీన్ చేసి పెట్టుకొని వాడుకోవాలి. కాకపోతే అవి కనిపిస్తూ ఉంటే మనం వాడాలి అని గుర్తొస్తుంది, అందుకని అలా అక్కడ పెట్టాను. యాసిన్ సూరా అండి, చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంట్లో పెట్టుకోండి. అవి అయితే చాలా సూరాలు ఉన్నాయి. ఈ కత్తెర, దీంట్లో అయితే టేప్ అవన్నీ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడైతే దారాల బాక్సులు ఇక్కడ వచ్చేస్తాయి. నేను కింద కూడా అవి జరుపుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి మూతలు అయితే ఇలా పెట్టుకున్నాను. ఇది ఈ కటన్ అయితే మా పాప ఆన్లైన్లో పెట్టింది. ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్క అలా గడపకి పెట్టున్నాను. అమ్మ తీసిచ్చారు. ఊళ్ళు వెళ్ళి తీసుకుని కూడా 8 years అవుతుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా మంచిగా ఉన్నాయండి. అప్పుడు అమ్మే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర, అప్పుడు తీసి ఇచ్చారు. మిషన్ కుట్టేవైతే ఇలా కవర్లో అరేంజ్ చేసుకున్నాను, పెట్టుకున్నాను. అవి మిషన్ కొంచెం సూది బెండ్గా ఉంది, అది మార్చి కుట్టాలి, అలాగే పెట్టున్నాను. ఇదైతే మిషన్ కుట్టేటప్పుడు మెత్తగా ఉంటుందని నేనే కుట్టానండి. ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇలా పెట్టుకోవచ్చు. కుట్టే ముందు దానిపైన కూర్చొని కుట్టడానికి. ఇవైతే సేల్ చేసే బట్టలండి అన్నీ ఇలా పెట్టున్నాను. శారీస్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి, బ్లౌజెస్ అన్నీ. వీటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. అన్నీ ఎలా అనేది ఒకసారి వేరే వీడియో తీస్తాను, ఎప్పుడెప్పుడు తీసుకున్నాము ఏంటనేది. ఈ కటన్ అయితే ఇది కూడా శారీస్ అండి, లేస్ లాంటి శారీస్ ఉంటాయి, అన్ని కలర్స్లో ఉంటాయండి, బ్లూ, వైట్, ఎల్లో అలాంటివి. నేనైతే రెడ్ శారీ, ఒక శారీ 2 తీసుకున్నాం, బ్లూ అది రెడ్. ఈ రెడ్ శారీని మాత్రం నేను ఇలా మన ఇష్టం అండి, కటన్స్ కిటికీలకి, డోర్స్కి ఇలా కుట్టాను. ఇదైతే వెలుతురు పడుతుంది, మంచిగా లుక్ ఉంటుందని ఒక మీడియం సైజ్ అద్దం ఇక్కడ అరేంజ్ చేస్తున్నానండి హాల్లో. ఇదైతే నేను దీనికి చుట్టూ ఇలా పెట్టాను. ఈ కోమ్స్ అన్నీ ఇందులో పెట్టానండి. ఇది పాప ఏదో తెప్పించుకున్నాడు బాక్స్ ఉంటేను, ఈ కోమ్స్ అన్నీ చక్క కోమ్స్ ఎవరి వాళ్ళు ఉంటాయండి, ఇక్కడ పెట్టేశాను. ఇదైతే కుండీ మా నాన్నగారు తయారు చేశారండి మోల్డింగ్ కోసం. మా నాన్నగారు చాలా మోడల్స్ వేస్తారు. దీంట్లో అయితే నేను మనీ ప్లాంట్ వేశాను, మొత్తం అల్లుకుందండి త్వరగా. దీంట్లో అయితే నేను ఇది డిమార్ట్లో తీసుకున్నాము. దీంట్లో అయితే కొన్ని తస్వీలు ఇలా వేసి పెట్టాను, బాగున్నాయి కదండి, లుక్గా ఉంది. దీన్ని ఇలా అరేంజ్ చేశాను. ఇది కూడా క్యాండిల్ స్టాండ్ అండి, బాగుందండి. దీనికైతే నేనే ఇలా గంటలా కట్టాను, దీనికి కుందన్స్ అవి పెట్టాను. ఇవి గవ్వలండి, ఒక బాటిల్లో వేసి పెట్టాను. నేనైతే ఒకసారి తెచ్చుకోవాలి గోల్డ్ ఫిషెస్, దానికోసమని గవ్వలు అవి పెట్టుకొని ఉన్నాను, ఇంకా తెచ్చుకోలేదు. ఇవైతే కొంచెం ఇదైతేనండి, మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు కాస్త దీంతో తలలో మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందండి. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి, శంకుతో తయారు చేసినవి. మా చిన్న అబ్బాయి గోవా వెళ్ళాడు, అప్పుడు తెచ్చాడు నా గిఫ్ట్లా. థ్యాంక్ యూ నాన్న. ఇదైతే సుర్మా ఇందులో పెట్టుకున్నానండి, పొడి కాకుండా రాయి లాంటి సుర్మా ఉంటుంది కదా. నేనైతే ఈ మట్టి పగిలిపోతేను దాంట్లో కొంచెం ఇలా పెట్టుకున్నాను, దాంట్లోనే రాసుకొని పెట్టుకోవడానికి.
ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టానండి. ఈ చైర్ మీద కూడా నేనే కుట్టానండి. చక్కది గట్టిగా ఉంటుందని దిండులా కుట్టి ఇలా పెట్టాను. ఈ బాక్స్లో ట్యాబ్లెట్స్ అన్నీ ఇందులో పెట్టానండి. ట్యాబ్లెట్స్ అయితే ఎవరు వాడము ఇంట్లో, కాకపోతే ఎవరైనా జలుబు జ్వరము ఏమైనా అడిగినా, ఎవరైనా చుట్టుపక్కల అక్క వాళ్ళు పిల్లలు అడిగినా ఇస్తుంటాను. అంటే అవి కామన్గా వాళ్ళు మెడికల్ షాప్లో తెచ్చుకునేవి అయితే, అంటే ఫీవర్కి అలాంటి డోలో అలాంటివి ఉంటాయి కదండి, క్రోసిన్ అవి. ఈ కటన్ అయితే మా మమ్మీ శారీ అండి. చాలా పెద్ద పెద్ద పూలు ఉన్నాయి. మా మమ్మీకి ఈ శారీ అంటే చాలా ఇష్టం, అందుకే కటన్లా కుట్టుకున్నాను. మధ్యలో ఒక జాయింట్ పడింది. చాలా లుక్ ఉంటుందండి, మీకు వెలుతురులో కనిపించట్లేదు. పింక్ ఫ్లవర్స్ ఇదండి. మనకి ఇలా ఇల్లు క్లీన్ చేసి కడగాలంటే ఇలాంటివి ఉంటాయి. చాలా ఇళ్ళకుంట పెట్టించుంటారు. నేనైతే కలర్ రౌండ్ ఒకటి వేసి పెట్టాను. బొద్దింకలు దోమలు ఇలాంటివి రాకుండా స్మెల్కి బాగుంటుందండి. పల్సటి రేకైనా అట్టైనా వేసి పెట్టండి, అలాగే ఉంచొద్దు. ఈ కటన్ కూడా మా పాప ఆన్లైన్లో తెప్పించింది. ఇదండి నా బ్రషెస్, మిస్వాకు ఇందులో పెట్టుకుంటాను. ఇది బనీన్స్ అవి తెప్పించుకున్నప్పుడు బాక్స్ లాంటివి వస్తుంది, ఇలా అరేంజ్ చేసుకున్నాను. చిన్న పేస్టు, నా బ్రష్ సపరేటు, ఇవి పాపవి. వీళ్ళ నాన్నైతే ఎక్కడంటే అక్కడ పెడతారు. బాత్రూంలో ఏమో ఉన్నట్టున్నాయి, కానీ బాత్రూంలో నేను చూస్తే మాత్రం తెచ్చి ఇక్కడే పెడతాను. ఎవరివి అక్కడ సపరేట్గా పెట్టుకోవాలండి. బ్రషెస్ కలిపి పెట్టకూడదు. కోమ్స్ కూడా అండి, ఎవరి కోమ్ వాళ్ళే వాడుకోవాలి, అందరి ఒకరే వాడకూడదండి. దయచేసి అలా వాడద్దు. ఎవరి తల దువ్వుకోవడానికి దువ్వెనలు వాళ్ళు సపరేట్గా పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ వాజులు కూడా పెద్దవి మా అమ్మ తీసిచ్చారు. ఇవి తీసుకొని కూడా 7 years అవుతుంది. అప్పుడప్పుడు వాష్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నచ్చిందా? ఉయ్యాల కూడా పాప ఆన్లైన్లో పెట్టింది, బాగుంది కదండి. ఇక్కడైతే ఫ్యాన్ ఏం అవసరం లేదు, చూడండి మంచి గాలి వస్తుంటుంది, బాగా వెలుతురు కూడా పడుతుంటుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఈరోజు అయితే హౌస్ కూడా క్లీనింగ్, హౌస్ మాప్ వేసాను. ఈ బాత్రూమ్ దగ్గర అయితే మనకి ఇలాంటి బట్టలు దొరికితే మాత్రం ఇవే బెస్ట్ అండి. అవి చిన్న చిన్నవి కాకుండా ఇవి చీపిర్లన్నీ ఒక సైడ్ పెట్టానండి, అక్కడ క్లీన్ చేసి, అంటే అటు వాటర్ ఏమైనా పోయినా అక్కడ వాసన అది చేరకుండా ఇవన్నీ ఒక అందులో పెట్టుకుంటే బెస్ట్ అండి, ఎక్కడంటే అక్కడ వేయకుండా. ఈ చీపిరి అయితే 1 year అయిందని తీసుకోండి. ఇదైతే వాష్ చేసుకోవచ్చు, మనకి ప్లాస్టిక్ చీపిరి దొరుకుతుంది, అది 3 months అవుతుందండి తీసుకొని. ఇదిగోండి డస్ట్బిన్ అయితే నేను ఇలా ఫిక్స్ చేశాను, ఇదైతే కదలదు. మనం డస్ట్బిన్లో ఎప్పుడు బ్లీచింగ్ వేసి పెట్టాలండి, అది క్లీన్ పడేసిన తర్వాత బ్లీచింగ్ వేసి పెట్టుకుంటాలి, కొంచెం బ్లీచింగ్ వేసి పెట్టాలి. ఇప్పుడైతే వాసన దోమలు ఉండవండి. ఈ బట్టలు అన్నీ ఇందులో వేసుకోవడానికి ఇలాంటి డబ్బా కింద పెట్టుకున్నానండి. ఈ కర్ర అయితే, ఈ మాపు కర్ర అయితే తీసుకొని 5 years అవుతుందండి, 5-6 years అవుతుంది. ఇది కర్రదండి. దీని చుట్టూ ప్లాస్టిక్ ఉండింది, ఇప్పుడంతా ఊడిపోయింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదైతే మార్చుకోవాలి, మనం కింద మాపు పుచ్చ మార్చుకుంటే చాలండి. నేనైతే వాషింగ్ మిషన్ దగ్గర అంతా ఇక్కడ క్లీన్ చేసుకున్నాను. కొంచెం లైట్గా డస్ట్బిన్లో మాత్రం బ్లీచింగ్ వేసుకుంటూ ఉండాలి. నేనైతే వాషింగ్ మిషన్, మనం బురకా వేసుకెళ్తాం ముస్లిమ్స్, అవి ఇంట్లో పెట్టుకోకుండా బయట నుంచి వచ్చినప్పుడు మడతేసి ఒక దగ్గర బయట పెట్టుకోవాలండి. ఇంట్లో పెట్టుకోవడం అంత నాకైతే నచ్చదు. అంటే మనం బయటంతా తిరిగి వస్తాము, మళ్ళీ అది ఇంకోసారి వేసుకోవచ్చు అనుకుంటే అలా మడత వేసి పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లాస్టిక్ కవర్స్ అన్నీ అండి. ఇందులో ఒక సంచి ఉంటుంది, క్లాత్, అంటే మనకి ప్లాస్టిక్ కాకుండా ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఇందులో వేసి పెట్టానండి. ఎందుకంటే అవి ఫుల్ ఫామ్గా చాలా అయిపోయిన తర్వాత మనం ఎర్రగడ్డలు అతనికి ఇచ్చేయచ్చు. కొబ్బరి నూనె డబ్బాలు, షాంపూ డబ్బాలు ఇవన్నీ ఒక అందులో వేసి పెట్టుకుంటే ఇవన్నీ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎక్కడంటే అక్కడ మళ్ళీ ఆ చెత్త మనం బయట కాల్చిన ప్లాస్టిక్ వాసన అంత బెటర్ కాదు హెల్త్కి. ఇలా వేసి పెట్టానండి ఈ సంచిలో అయితే.
ఏదో ఒకటి ఉంటుంది కదండి, మనం ఏదైనా కొన్నప్పుడు అలా వేసి పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ మొత్తము. అండి బయట పంచలో అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవైతే మిర్చి మొక్కలండి, ఇంతకుముందే వేసాను, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వీటిపైన కూడా కొన్ని మొక్కలు పెట్టుకోవాలి. వీటి కింద అయితే స్లిప్పర్స్ పెట్టున్నాను. వీటిపైన కొన్ని ఇలాంటి వాటిల్లో కూడా మనం మొక్కలు వేసుకోవచ్చు. దీంట్లో టమోటా మొక్కలు, దీంట్లో పుదీనా, కొత్తిమీర అండి, ఇది కూడా వేసాను. వస్తుందో రాదో మరి. ఇది పుదీనా సరిగా రావట్లేదు. ఇంతకుముందు అయితే నేను బయట కింద ఇంట్లో ఉన్నప్పుడు బయట పెట్టినాను. కోతుల వల్ల అసలు ఏ మొక్కలు పెంచుకోలేక వదిలేసాను. పెద్ద మొక్కలు కూడా పాడు చేస్తున్నాయి. ఈ మధ్య మళ్ళీ కొన్ని మొక్కలైనా ఇవి తులసి, అల్లం కూడా అందులోనే ఉంది, ఆనియన్ కూడా ఇవి తీసి సపరేట్ దాంట్లో వేసుకుంటాను. ఇవైతే చైర్స్ మీద ఇవి నేనే కుట్టి పెట్టుకున్నాను. మైరా చూడండి ఏం చేస్తుందో, అక్కడ కిటికీలో నుంచి బైక్స్ అవి బండ్లు అవి పోతుంటే అక్కడి నుంచి చూస్తూ ఉంటుందండి. రోడ్డు పైన ఏమైనా వెళ్తుంటే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎట్లా కూర్చుందో దానికి మళ్ళీ క్లాత్ వేయాలి. ఆ క్లాత్ మీదే కూర్చుంటుంది, అది కింద ఎక్కడ కూర్చోదు. దాని ఫుడ్ అయితే ఇలా పెట్టాను, చక్క పెట్టి దానిపైన పెట్టాను. దాని వాష్రూమ్కి వెళ్ళే టబ్ అండి అది పక్కన. ఇవైతే శంకు మొక్కలు, ఇవైతే బీనీస్ చిక్కుళ్ళు అండి, చిక్కుడు గింజలండి. చిక్కుడు అంటే అవి గింజలు ఉంటాయి కదండి, అవి చిక్కుడుకాయలండి, పందిరి చిక్కుడులు అంటారు. ఇది కూడా ఒక తులసి మొక్క, దాంట్లో కూడా ఆనియన్ స్టిక్స్ వస్తున్నాయి బాగా. నేనైతే ఇవన్నీ చేసి ఇదైతే అండి దీని గురించి చెప్తున్నాను. ఇదైతే పిచ్చుకలకి హౌస్ అండి. ఇది మా చిన్న బాబు తెచ్చాడు, వాడి దగ్గర తీసుకున్నాను నేను. వాడికి ఇష్టం అండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడు సెకండ్ క్లాస్ నుంచి నాతో అన్నీ హెల్ప్ చేసేవాడు. ఇంట్లో మొక్కలు వేయడం, ఇల్లు క్లీన్ చేయడం, వాడికి ఇల్లు క్లీన్గా ఉండాలి, అంతా షోగా ఉండాలి. ఇదైతే కాకర మొక్క బాగా వస్తుంది, చిన్న పిందెలు వచ్చినాయి, దీని పక్కనే ఉంది. ఇదైతే నేను పెయింటింగ్ అయినా వేసి లేదా అవి ఎంత క్లీన్ చేసుకొని ఇవి లవ్ బర్డ్స్ ఉంటాయి కలర్ పిచ్చుకలు, అవి తెచ్చి పెట్టుకోవాలి. ఇంతకుముందు ఉన్నాయి ఇంట్లో, మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలని ఇది నేను క్లీన్ చేయాలి, పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను. చూద్దాం. ఇవైతే కొన్ని ఆరబెట్టున్నాను మిద్దె మీద. బుట్టలో చీమలు ఉంటే ఆడ కొట్టేశాను. కోతుల వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే ఇటోక గేటు ఇన్ని పెట్టించుకోవాల్సి వచ్చిందండి. ఇవైతే బాగా గ్రీన్గా వస్తుంది. మనమండి హెయిర్ క్లిప్స్ తీసుకుంటాం కదా, ఇలా కర్టన్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మనకి అవి ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ క్లిప్స్ పెట్టేసుకోవచ్చు అండి. బాగుంది కదండి. కర్టన్ అయితే చాలా నచ్చింది నాకు. మా మమ్మీ శారీ ఇది, మా మమ్మీకి ఇష్టం ఇలాంటి పెద్ద పువ్వులతో ఉన్న శారీస్ అంటే ఇష్టం తనకి. ఇవన్నీ చేసి అలసిపోయానని మా పాప అయితే నాకు మిల్క్ షేక్ చేసి ఇచ్చింది. దీంట్లో డ్రై ఫ్రూట్స్, మిల్క్, బనానా, చాక్లెట్ క్రీమ్, సోయా సీడ్స్ అన్నీ వేసిందండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయాను, ఇవి ఆల్రెడీ వీడియో పెట్టున్నాను కదండి. ఇవైతే ఇంట్లో మంచి సౌండ్స్ ఇస్తూ ఉంటుంది. గాలి వచ్చినప్పుడల్లా మంచి మ్యూజిక్ వినొచ్చు. దీంతో ఇంట్లోకి రాగానే కొంచెం ప్రశాంతంగా మన ఇల్లే మనకి ఒక స్వర్గం లాంటిదండి. అది మనకి ఎంత ప్రశాంతంగా, ఎంత గ్రీన్తో, ఎంత గ్రీన్ అంటే మొక్కలు కూడా ఇంపార్టెంట్. అసలు పచ్చని మొక్కలతో మనకు ప్రశాంతత ఇస్తుంది. అసలు చాలా కలర్ఫుల్గా, కొన్ని లైట్ కలర్తో మంచి ప్రశాంతత ఉంటుందండి ఇంట్లో అయితే. అలా ఉండాలి, వెలుతురు గాలి బాగా రావాలి. ఈ కుండీ కూడా మా నాన్నగారు చేశారండి. మోల్డింగ్స్ ఇలాంటి మోడల్స్ మా నాన్నగారు చేస్తుంటారు. మా నాన్నగారండి ఇంకా చాలా విగ్రహాలు, దేవాలయాలు, దర్గాలన్నీ వర్క్ చేస్తారు. ఒక ఎస్పీ హౌస్ మోడల్ చేసినందుకు ఎస్పీ సార్ అయితే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు నాన్నగారికి. అది కూడా చూపెడతాను ఇంకా వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ అండి.